హలో. నేనైతే మా మమ్మీని అడిగి కిచెన్లోంచి పెద్ద నైఫ్ తెచ్చి దానికి సానపడుతున్నాను. అలాగే ఆ కత్తికి నా చేతికి నూనె పోయడం కూడా స్టార్ట్ చేశాననమాట. ఎందుకో గెస్ట్ చేయండి. గెస్ట్ చేయగలరు. టంటడాయ్ పనసకాయ. నాకైతే పర్సనల్గా పనసకాయ అంటే చాలా ఇష్టం. సో పనసకాయ తెమ్మని మా డాడీకి చెప్తే మా డాడీ పనసకాయ తెచ్చాడు. మరీ అంత చిన్నది కాదు, మరి అంత పెద్దగా, మీడియం సైజ్ పనసకాయ. సో దీన్ని కట్ చేయడం స్టార్ట్ చేశాను. పనసకాయ కోయడం అంత ఈజీ ఏం కాదు. నాకు తెలియక దీన్ని ఫస్ట్ అడ్డంగా కోసాను. దీన్ని నిలువుగా కోయాలంట. నేను మా చెల్లి కుస్తీ పడి దీన్ని చెరొక వైపు నుంచి లాగి 2 సగాలు చేసాం. మేమిద్దరం ఏమనుకున్నామంటే ఆ సగం నువ్వులు, ఈ సగం నేను వండుద్దాం అనుకున్నాం. కానీ పనసకాయ వలడం చాలా కష్టమండి. సో లాస్ట్కి ఒక సగం పక్కన పెట్టేసి ఇద్దరం కలిసి ఒక సగాన్ని ఒలుద్దామని ఒక సగాన్ని తీసుకొని నిలువుగా 2 భాగాలు చేసి దాన్ని వలడం స్టార్ట్ చేసాము. మొత్తం ఒలిచేసరికి దాదాపుగా గంట సేపు పట్టింది. ఆ గంట సేపు తర్వాత రిజల్ట్ ఏంటో తెలుసా? ఇది ఒక గిన్నెకి సగానికి వచ్చింది, ఇంకో గిన్నెకి అయితే నిండుగా వచ్చింది, ఇంకా సగం పనసకాయ అలాగే ఉంది. ఇవన్నీ ఏంటంటే మన చేతులు పనిచేసేటప్పుడు నోరు కూడా పనిచేస్తుంది. మనం తినేసిన పనసకాయ సొనలు గింజలు. నేనైతే ఇన్ని తినేసా. మీరైతే ఎన్ని తింటారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.